15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. అంటే ఇప్పుడు జాబ్ సాలరీ సరిపోక బయటకు వచ్చి డబ్బు కోసం డెఫినెట్ గా డబ్బు అనేది కూడా ఉంటుంది. మనం ఎంత సోషల్ సర్వీస్ చేసినా కానీ మనకు ఉంటేనే చేయగలం కదా. మనకు లేనిది మన అప్పు చేసేవో లేకపోతే ప్రాపర్టీస్ అమ్మో చేయలేము. డెఫినెట్ గా ఆ కాస్ట్ తోనే స్టార్ట్ చేశారు. దాంతో పాటు మీరు కూడా కొంచెం బాగుపడ్డారు. ఈ ఇంట్లో ఉంటున్నాను లేకపోతే ఈ ప్లేస్ చూసినప్పుడు యూట్యూబ్ ద్వారా ఇంతమంది వ్యూయర్షిప్, మీరు ఇచ్చిన ఆశీర్వాదం, ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే ఒక ఇల్లు కనుక్కోవటం. హైదరాబాద్ ఇల్లు కొన్నారా? ఆ ఫ్లాట్ ముందే కొన్నానండి. యాక్చువల్ గా నేను ఒక విషయం చెప్పాలండి. ఎప్పుడైతే మేము యూట్యూబ్ ఈ వీడియోస్ చేయడానికి వరంగల్లో మల్లికాంబ మన వికాస కేంద్రం అని ఒక డిజేబుల్ కిడ్స్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి ఆ రోజు వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేశాక వాళ్ళకి సరిగ్గా తినలేరు, ఓన్ గా సెల్ఫ్ గా తినలేరు, ఒకళ్ళు పెట్టాలి. అందరూ డిజేబుల్ కాబట్టి వాళ్ళకి టేస్ట్ తెలుసు కానీ వాళ్ళు తినలేరు. అలాంటి కిడ్స్ ని మేము పిక్చరైజ్ చేస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చి నేను బయటకు వచ్చి కూర్చున్నాను. ఎవరైతే ఫౌండర్ ఉన్నారో డాక్టర్ గారు వచ్చి అడిగారు అన్నమాట, ఏంటి మొన్న ఇక్కడ కూర్చున్నారంటే, లేదు సార్ వీళ్ళ బాధలన్నీ పిక్చరైజ్ చేసి నేను జనానికి చూపించి డబ్బులు సంపాదించడం నాకు అవసరమా అనిపిస్తుందని అన్నాను. అంటే ఆయన ఒకే మాట అన్నారు, మీరు స్ట్రాంగ్ ఉంటేనే ఇలాంటి పిల్లలకి పెట్టగలరండి, అందుకే ఇది కంటిన్యూ చేయండి అని అన్నారు. అప్పుడు నేను చేస్తున్నాను. ఇంకోటి డబ్బు, ఇల్లు, ఇవి యాక్చువల్గా యూట్యూబ్ అండి చాలా మందికి లైఫ్ ఇచ్చింది. చాలా మంది లైఫ్ ఇచ్చింది చెప్పాలంటే. టాలెంట్ ఉన్న పీపుల్ ఓన్గా ఒక స్క్రిప్ట్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోనే తీసుకుంటే ఒక ప్రొడ్యూసర్కి ఇచ్చి ఒక డైరెక్టర్కి ఇచ్చి ఓకే చేయించుకొని చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదండి. యూట్యూబ్లో పెడుతున్నారు, వాళ్ళకు పేరు వస్తుంది, ఒకళ్ళు గుర్తింపు వస్తుంది. ఒక వే ఈజీ అయిపోయింది. యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్. యాక్చువల్ చెప్పాలంటే మనం వచ్చినప్పుడు చాలా కష్టం. అవును, ఎలా వీడియోలు చేయాలో తెలియదు, గెస్టులు దొరకరు. గెస్టులు దొరికినా కానీ 1,00,000 క్వశ్చన్స్ అండ్ అప్లోడ్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు ఇంత అవగాహన లేదు. నేను వచ్చినప్పుడు అయితే జీరో నాలెడ్జ్ లేదు. ఒక 1 year పట్టింది నాకు అసలు యూట్యూబ్ అంటే ఏంటి, సిఎంఎస్ అంటే ఏంటి, గెస్ట్లు ఎలా ఇంటర్వ్యూ చేయాలి, క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అసలు ఎంత గందరగోళం. ఇదో ప్రపంచం. ఇప్పుడు అలా లేదండి, అంత ఓపెన్ బుక్. ఇప్పుడు మంచినీళ్ళు లాగినట్టే అసలుకి. కానీ డబ్బులు రావట్లా. ఇప్పుడు తగ్గింది రెవెన్యూ. అంటే నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, కాంటెంట్ అందరు చేస్తున్నారు. నాకు ఒకటి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, మేము ఎవ్రీ టైం అంటే కష్టం అంటే ఇష్టంగా చేస్తున్నాం తెలియట్లేదు, కానీ చాలా మంది వీడియోస్ పెడతారు కదా, మాకు ఈ నెల 30 లక్షలు వచ్చినాయి. ఆయన్ని నాకు ఎందుకో మేబీ వాళ్ళ విషయంలో అది నిజమై ఉండొచ్చు. జనము ఇవన్నీ చూసి ఎవ్రీ మంత్ 30 lakhs వస్తాయేమో అనే ఊహలో ఉండి యూట్యూబర్స్ ని చాలా రిచ్ ఫెలోస్ గా ఊహించుకుంటున్నారు. ఇది సుమన్ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, చాలా కాల్స్ వస్తాయండి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయమని. నేను చేసే స్థాయి వరకు నేను చేయగలను, కొంతమందికి నో చెప్పాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, యూట్యూబ్ అంటే కోట్లు ఏమి రావండి. మనకి నార్మల్ జాబ్ చేస్తే ఎంత వస్తుందో, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తాయి. కాకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 3 months పడ్డ కష్టం ఇక్కడ 1 నెలలోనే కష్టపడాలి. ఒక వేరే వాళ్ళకి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నిద్ర లేచి హ్యాపీగా వచ్చి వీడియో చేసుకొని. అవునండి, అదొకటి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, చాలా మంది అనుకుంటారు మోయిన్ ఇన్ని మాటలు చెప్తాడు, ఇంతమందికి సర్వీస్ చేస్తాడు, మాకు ఒక రైస్ బ్యాగ్ కొనిలేడా అని చాలా మంది పెడతారు. నేను ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ అంతా ఎవరు రైస్ బ్యాగ్స్ అడిగినా, ఎవరైనా ఫైనాన్షియల్ గా వీడియోస్ కానీ చాలా హెల్ప్ చేస్తున్నానండి. ఎప్పుడైతే పాత ఛానల్ క్లోజ్ అయిపోయిందో అప్పటి నుంచి మొత్తం తిరగబడింది. సో ఇప్పుడు మీరు ఈ పాత ఛానల్ క్లోజ్ అనగానే నాకు గుర్తొచ్చిందండి. ఇప్పుడు ప్రీవియస్ గా నేను 1 or 2 వీడియోస్ చూశాను మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు. దాదాపు 27-28 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ మీరు చేసిన ప్రతిదానికి కూడా 1.5 కోటి 80 లక్షలు 70 లక్షలు వ్యూస్ ఉన్నాయి మీరు చేసిన ఈ వంటకు కూడా. ఒక్కసారిగా ఆ ఛానల్ అనేది బ్లాక్ అయిపోయిందా, లేకపోతే ఎవరైనా హ్యాక్ చేశారా, లేకపోతే మీరేదో ఫస్ట్ లో ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేశారు, వాళ్ళ నుంచి గొడవ బయటకు వచ్చారా? ఏమలేదండి, యాక్చువల్ గా కొంత ఇదంటారు ఇప్పుడు దిష్టి తగిలింది ఛానల్ కనిపిస్తుంది యూట్యూబ్ లో మనకి. 28 lakhs ఏదో ఉన్నారు, 27 సంథింగ్ చూశాను. యాక్చువల్ గా మా స్నేహానికి దిష్టి తగిలింది నిజంగా. ఎలా అంటే
వాళ్ళిద్దరు అందరం ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు హిందీ ఛానల్లో తెలుగు వీడియోస్ పెడదామని ఒక చిన్న టాపిక్ జరిగింది. దాన్ని నేను రిజెక్ట్ చేశాను. వాళ్ళకి ఏమనిపించిందంటే, డార్లింగ్ మీరు మీది సెపరేట్గా స్టార్ట్ చేసేయండి, మేము దీన్ని హ్యాండిల్ చేస్తామని అన్నారు. ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ మీద అంటే వాళ్ళు ఆ ఛానల్ని తీసేసుకున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నడపలేకో మరి ఎందుకో తెలియదు ఛానల్ని స్టేబుల్ గా అలాగే ఉంచేశారు. దానికి తోడు కానీ పేరు పెట్టింది మీతోనే కదా, నవాబ్ కిచెన్. అవునండి. సో ఇప్పుడు మీరు దాంట్లో ఆ ఛానల్ పార్ట్నరా లేకపోతే? లేదండి, మొత్తం ఫైనాన్షియల్ గా ఏది డీలింగ్స్ మనకి లేవండి. ఓకే. అప్పుడు ఓన్లీ మీరు కుకింగ్ చేసి వెళ్ళటమేనా లేకపోతే ఛానల్ వాళ్ళదా లేకపోతే? లేదండి, ముగ్గురు ఈక్వల్ షేర్స్ అండి. ఓకే. కాకపోతే వాళ్ళు ఛానల్ చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఛానల్ వాళ్ళు మేము రన్ చేస్తామని తీసుకున్నారు. ఓకే. నేను సెపరేట్ గా మళ్ళీ నవాబ్స్ కిచెన్ అఫీషియల్ అని స్టార్ట్ చేశాను. మన టీం అంతా మారిపోయిందండి. గొడవలు అయినాయి ఏమన్నా? లేదు, అసలు గొడవలు ఏం లేవు. ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ మీదే ఇచ్చేసాను. వాళ్ళు దాన్ని నడిపించట్ల. మీకు వచ్చే షేర్ ఇచ్చారా? లేదండి, లేదు, వాళ్ళే తీసేసుకున్నారు షేర్ కూడా. వాళ్ళే మోసపోయారా? మోసం కాదు, దాన్ని ఏమంటారు, గొడవలు ఎందుకు. ఇంకోటి నేను లైన్ హార్టెడ్ అండి. దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఛానల్ పేరు వాళ్ళ పేర్లు చెప్పగానే ఎమోషనల్ అయిపోతున్నారు. లేదండి, యాక్చువల్ గా మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. డబ్బు దగ్గర ఏదైనా అంతే అండి. ఇప్పుడు ఈ రోజుల్లో నాకు తెలిసి తెలుసో తెలియకో అవగాహన లేకో మంచి మంచి బంధాలని కోల్పోతున్నారు నిజంగా. బికాజ్ ఆఫ్ మనీ. డబ్బుతోటి మీరు అంటే మనం ఆ క్షణంలో అనిపిస్తుంది వీడికి వేసేస్తే మనకి ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. అట్లా ఏ ఫీల్డ్లో ఉండదండి. పెద్ద పెద్ద టాటా బిర్లాలే విడిపోయి బాధపడిన రోజులు ఉన్నాయి. కలిసి ఉండాల్సింది అదొక దౌర్భాగ్య క్షణం, అదొక గుర్తు చేసుకోకూడని ఒక చిన్న ఆ స్పార్క్లో వాళ్ళకి ఏమనిపించిందో విడిపోయారు. ఇప్పుడు ఎవ్రీథింగ్, ఇప్పుడు ఉన్న టీం కూడా బాగానే టచ్ లో ఉన్నారా? ఫ్రెండ్స్ ఎంతమంది వాళ్ళు? ఇద్దరు ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారా? అంటే హాయ్ బాయ్. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవటం లేదండి, అంత క్లోజ్ లేదు. ఛానల్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో మాట్లాడుకోవట్లేదు. కానీ బాధ, కోపం ఇంటర్నల్ గా అంటే కోపం ఏం లేదండి. కాకపోతే కలిసి ఉంటే ఇంకా బ్లాస్ట్ చేసేవాళ్ళం కదా అని. ఎప్పుడైనా ముగ్గురు కలిసి ఉన్నది వేరు, విడిపోవడం వేరు. మీ సైడ్ ఏం తప్పలేదా? అంటే తప్ప ఏదో ఒకటి ఉంటేనే కదా వాళ్ళు డిసిషన్ తీసుకునేది. తప్పంటే అండి, ఇప్పుడు ఒక వ్యూవర్షిప్ అంతా హిందీది ఉన్నప్పుడు తెలుగు వీడియోస్ చేయడం ఎంతవరకు సమంజసం అని నాకు అనిపించింది. నేను వద్దని చెప్పడం అయితే జరిగింది. దాన్ని రిజెక్ట్ చేయడం తప్పైతే తప్పే, అది తప్పేం కాదండి. యాక్చువల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ మీకు హిందీ వ్యూవర్షిప్ ఎక్కువ ఉన్న ఛానల్లో సడన్ గా తెలుగులోకి మార్చమంటే తప్పే కదండి. వాళ్ళది తప్పు, నాది తప్పు తెలుసు. నేను అదైతే రిజెక్ట్ చేశాను. కానీ తర్వాత మళ్ళీ సేమ్ నవాబ్ కిచెన్ తోనే పేరు పెట్టారు కదా? అవునండి, అఫీషియల్ అని పెట్టారు. అదేంటి నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్. అది ఇప్పుడు మీది కాదు, మీది లేదు దాంట్లో? లేదండి, నాకు ఎలాంటి సంబంధం లేదండి. నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్ ఛానల్ ఒకప్పుడు నాదే, కానీ కొన్ని కారణాల వల్ల దాంట్లో నేను వర్క్ చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నవాబ్స్ కిచెన్ అఫీషియల్, నవాబ్స్ కిచెన్ తెలుగు, ఈ రెండు ఇప్పుడు కష్టపడుతున్నారు కొత్త సబ్స్క్రైబర్స్. అవునండి, కొత్త వాళ్ళ కోసం. చాలా మంది యాక్చువల్ గా నేను దాంట్లో కనపడిపోయేసరికి చనిపోయాడేమో అనుకున్నారండి. మిమ్మల్ని చాలా మెసేజెస్ వచ్చాయి ఆ ఛానల్లో. వేర్ ఈజ్ ఖ్వాజా, వేర్ ఈజ్ నవాబ్, క్యా హో గయా ఉన్కో, కోయి తో బతాओ, ఇట్లా మెసేజెస్ వచ్చాయి. ఒక్కరైనా సమాధానం చెప్పండి, ఏమైపోయాడు, ఎందుకు రావట్లేదు, చాలా రోజుల నుంచి. యాక్చువల్గా యూట్యూబర్ ఒక్కసారి లైమ్ లైట్లోకి రాగానే అతని వీడియోస్ అన్నీ బ్లాస్ట్ అయిపోతాయని ఏం లేదండి. వేరే ఛానల్ పెడితే క్లిక్ అవ్వాలని ఏం లేదండి. ఈ ఆల్గరిథమే వేరు. నాకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు అర్థం కాల. ఇది యూట్యూబ్ ఆల్గరిథం నాకు అసలు అర్థం కాలేదు. మేబీ ఇప్పుడు మనకి పేరు వచ్చింది, ఏదో మంచి పని చేస్తున్నాం, మనకి మనం మంచి పని చేస్తున్నాం అని అనుకుంటున్నాం. యూట్యూబ్ ఎప్పుడైతే ఇప్పుడు మీరు సపోజ్ మీ ఛానల్ కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ ఉంది, మీరు వెంటనే వేరే ఛానల్ పెడితే రాదండి. అది ఎందుకో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. అది యాక్చువల్ జనానికి రీచ్ అవ్వక చాలా మంది వీడు ఉన్నాడో పోయాడో, లేకపోతే ఎటన్నా దుబాయ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు, లేకపోతే హోటల్ పెట్టుకున్నాడేమో అని చాలా మంది కామెంట్స్ చేశారండి. వాళ్ళకి నేను కామెంట్ కి ఆన్సర్ చేయలేను, ఎందుకంటే అది మన కంట్రోల్లో లేదు. ఇన్ కేస్ నేను పెట్టినా కూడా వెంటనే డిలీట్ అయిపోతుంది.
నేను అందుకని మన వ్యూవర్స్ కానీ మన వాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే యాక్చువల్ నవాబ్స్ కిచెన్ అఫీషియల్ మళ్ళీ రీసెంట్ గా స్టార్ట్ చేసింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? మళ్ళీ ఇది 2 years వస్తుంది. మళ్ళీ న్యూ బేబీ. ఒక 1.5 lakh సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యాం. ఇప్పుడు వచ్చారు, చిన్నగా రీచ్ అయ్యాం. స్పాన్సర్స్ అయితే బాగానే ఉన్నారు, ప్రాబ్లం లేదు. అవునా? ఓకే. అది కొంచెం రీచ్ ఎక్కువైతే ఇంకొంచెం మంచి పనులు చేయొచ్చు. స్పాన్సర్స్ అంటే ఎలాంటి లక్షల్లో ఇస్తారా? లేదండి, యాక్చువల్ గా 12,000 to 20,000 మధ్యలో వేస్తారండి. ఎవ్రీ మంత్? ఎవ్రీ మంత్ వేయరండి. ఇప్పుడు సపోజ్ మీ పాప బర్త్డే ఉందనుకోండి, మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదో ఒక బర్త్డే, లేకపోతే మీ బర్త్డే, మీరు స్పాన్సర్ చేయాలని ఒక మెయిల్ చేస్తారు. మాటల్లో మనం చికెన్ మీరు మెయిల్ చేస్తారు. మెయిల్ చేస్తే నేను నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్ వెజ్ అయితే 20,000 లేకుండా అవ్వదండి. అవును, అంతే కదా. అయితే మినిమం అమౌంట్ అది, మనం ఏం ఛార్జ్ చేయం కాబట్టి. ఓకే. సో వాళ్ళ బర్త్డే ఉంటే ఇక్కడ అవైలబుల్ లేకపోతే మీకు కాంటాక్ట్ అవుతుంది. అవును, అబ్రాడ్ వాళ్ళు. ఓకే, అబ్రాడ్ వాళ్ళే. ఓకే ఓకే. వాళ్ళు బయట దేశంలో వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి ఆర్ఫన్స్ కి కానీ ఎవరికైనా తినిపిస్తారా, ఆ డేట్ లో మీరు బిజీగా ఉన్నారా అని మెయిల్ పెడతారు. ఓకే. అట్లా మెయిల్ పెట్టాక వాళ్ళ డేట్ మనకి ఒకవేళ అవైలబుల్ ఉంటేనే వాళ్ళకి మెయిల్ పెట్టేస్తాం. ఓకే. ఇప్పుడు నుంచి మా ఇంట్లో జరిగే అన్ని బర్త్డేలకి మీకే కాల్ చేస్తాం. సో పిల్లలందరికీ మంచి ఫుడ్ పెట్టండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా నవాబ్ గారికి కాల్ చేసి, అంటే క్వాజాకి కాల్ చేసి, మీరు అవైలబుల్ లేకపోతే మంచిగా, అంటే చాలా మంది ఫుడ్ లేని పిల్లలు ఉంటారు, సో మంచిగా ఇలా ఫుడ్ వండి ఆయన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.